అందులో భాగంగా దేశంలోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ పక్షాన తయారు చేసినటువంటి మేనిఫెస్టోని హైదరాబాద్ దగ్గరలో తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ ప్రాంగణంలో 6వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించి దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలని ప్రకటించేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గతంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ రకంగా అయితే హామీలు ఇచ్చి అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ఉరుకులు పెట్టిస్తూ ఉన్నామో, తెలంగాణ మోడల్గా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ మోడల్గా ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అటువంటి కార్యక్రమాన్ని తుక్కుగూడలో రాజీవ్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా తెలంగాణ మోడల్ని దేశానికి తెలియజెప్పటమే కాకుండా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే కార్యక్రమాలు కూడా ఈ తుక్కుగూడ రాజీవ్ ప్రాంగణంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, అట్లాగే రాహుల్ గాంధీ గారు, మిగతా నాయకులంతా కూడా సోనియా గాంధీ గారు అందరూ వచ్చేటట్టుగా ఆ సభలో ప్రకటనలు కూడా ఉంటాయి. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఈరోజు దేశంలో జరిగే ఎన్నికలకి మన దగ్గర నుంచే మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ దేశం ఆశ్చర్యపోయేటట్టుగా 6వ తారీఖు నాడు తుక్కుగూడలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కదం తొక్కుతూ పెద్ద ఎత్తున ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మా కార్యకర్తలందరికీ పిలిపిస్తూ ఉంది. పీస్ ఎక్కడ ఉన్న నాయకులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని 6వ తారీఖు నాటి సమావేశానికి ఏ రకంగా సమాయత్తం కావాలో నియోజకవర్గాల స్థాయిగా, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకొని 6వ తారీఖు నాటి సభకి ఏ రకంగా మనం కదిలి రావాలని చెప్పే దానిపైన పెద్ద ఎత్తున సభలో సమావేశాలు పెట్టుకొని నిర్ణయం చేయవలసిందిగా కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సభ విజయవంతంతో ఢిల్లీలో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండాని ఎగరేసేదానికి ఈ తుక్కుగూడ రాజీవ్ ప్రాంగణం నుంచే నాంది పలికేటట్టుగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త కదలాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పీఈసీలో నిర్ణయం చేసి మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్రం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ద్వారా నామినేట్ చేసినటువంటి పార్లమెంట్ సభ్యులకి, ఎమ్మెల్సీలకి, అట్లాగే ఇతరత్ర కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడినటువంటి వాళ్ళందరికీ కూడా సమావేశంలో అభినందనలు తెలియజేయడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం కూడా సభలో లోతుగా చర్చించడం కూడా జరిగింది. దానికి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతు బంధుకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులను ఆదుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుకంజ వేయదు అని చెప్పేటువంటి కార్యక్రమానికి సభలు ఈ పిఎస్సి సమావేశంలో కూడా లోతుగా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా మిత్రులందరూ కూడా మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, దాదాపు అంటే కరెక్ట్ లెక్క నేను చెప్తా ఉన్నాను, రైతులందరికీ 5 ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా రైతు బంధుకు సంబంధించిన డబ్బులు వేయటం జరిగింది. మిగతా అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. 64,75,000 మంది రైతులకి
5,575 కోట్లు ఇప్పటికే రైతు బంధు రూపేణ వారి వారి అకౌంట్లో వేయటం జరిగింది. ఇక మిగిలి ఉన్నటువంటి అంటే దాదాపు మిగిలి ఉన్నటువంటి కేవలం 5 లక్షల ఎకరాలు మాత్రమే 5 లక్షల మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు. అంటే దాదాపు 65 లక్షల మందికి ఇప్పటికి సంపూర్ణంగా రైతు బంధు అందించాం. మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల మంది రైతులు మాత్రమే. వారికి కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా మేము కంటిన్యూస్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఉదాహరణకి చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రైతు బంధు వేయట్లేదు, రైతు భరోసా చెప్పారు, చెప్పిన దాని ప్రకారం ఏమీ చేయట్లేదని చెప్తూ ఉన్నారు. వారికి నేను చర్చించడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా మీకంటే బాగా మేము స్పీడ్గా రైతులకి రైతు బంధు డబ్బులు అందిస్తూ ఉన్నాం. మీరు యాసంగిలో కానీ వానాకాలంలో కానీ ఎప్పుడు కూడా మేము ఇచ్చిన టైం కంటే ముందుగా మీరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఆగవాగం చేసిపోతే కూడా మీరిచ్చిన టైం కంటే ముందే మేము రైతులకి రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా చర్చించాలని ఆలోచన ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు బంధు పైన మీరిచ్చినటువంటి సమయం మేము ఇచ్చిన సమయం లోపల చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అట్లాగే ఆర్థిక శాఖ నుంచి ఇప్పటివరకు మేము సాధించినటువంటి విషయాలపైన కూడా అంటే ఈ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే కూడా ఇప్పటివరకు మేము చేసినటువంటి కార్యక్రమాలను చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. మొదటి నెల 1 తారీఖు నాడే జీతాలు ఇచ్చినటువంటి దాఖలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది.